అందరికీ నమస్కారం. నేను మీ మురళి. మనందరం చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాలు ఎంత వేడిగా హాట్గా ఉన్నాయి. మొన్నటికి మొన్న అంబటి రాంబాబు అరెస్ట్ అతని నోటి దూల వల్లే జరిగింది అని రాష్ట్ర యావత్ ప్రజానికం అంటున్న మాట. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి టీడీపీ నేత పట్టాభి గారి ఇంటికి వెళ్ళి పార్టీ కార్యకర్తలు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దాడి చేసి వాళ్ళ ఇంట్లో భయానకమైన వాతావరణం సృష్టించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అక్కడ కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే గన్నవరంలో పార్టీ భవనాన్ని ఏదైతే ఉందో, అలాగే పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని కూడా దాడి చేయడం జరిగింది. మరి వైసీపీ పార్టీ హయాంలో ఇన్ని దాడులు జరిగాయి. ఆ దాడులు దేన్ని కూడా ఖండించకపోగా ఆ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన మాట అన్నారు. పార్టీ నాయకుల్ని రెచ్చగొడితే కార్యకర్తల్లో ఉన్న ఆ బాధని, ఉత్సాహాన్ని మేము నియంత్రించలేము, మీరు మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి, అటువంటి వాళ్ళని మేము ఆగండి అని చెప్పగలం తప్ప చేతులు పట్టుకుని మేము ఆపలేం కదా అన్నట్టు మాట్లాడుకొచ్చారు. అంటే ఆ టైంలో మా పార్టీ కార్యకర్తలు సంయమనంతో ఉండండి, మీరు ఇటువంటి దాడులు చేయకూడదు, రాష్ట్రం ఇట్లా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదు అని ఏమీ చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటే, పార్టీ కార్యకర్తలు అసహనంగా ఉన్నారు, సహనాన్ని కోల్పోతున్నారు, టీడీపీ పార్టీ నాయకులు వీళ్ళ మాట్లాడిన మాటలకు మా పార్టీ నాయకులు అలాగే ఆ కింద కేడరు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహనాన్ని కోల్పోతున్నారని చెప్పుకుని వచ్చారు. అంటే సహనాన్ని కోల్పోతున్నారు, దాడులు జరుగుతాయని చెప్పడం అనమాట. అయితే చంద్రబాబు నాయుడు గారిని గురించి, అలాగే లోకేష్ గురించి జోగి రమేష్, అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా చాలా దారుణమైన వ్యాఖ్యలు. అంబటి రాంబాబు గారు మొన్నటికి మొన్న అరెస్టుకు ముందు కూడా లోకేష్ రెడ్ బుక్ని కుక్క కూడా చూసి భయపడదు, ఇట్లాంటి మాటలు మాట్లాడడం, చంద్రబాబు నాయుడు అని ఏకవచనంతో మాట్లాడటం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అని ఎప్పుడైనా సంబోధిస్తారేమో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు అని చాలామంది చూశారు. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట ఏంటి అని అంటే, రాజకీయాలు అనేవి హోందాతనంగా ఉండాలి అని. ఆ హోందాతనంగా లేని రోజున ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. మరి రాజకీయాల్లో ఇలాంటి అలజడులు సృష్టించడానికి ప్రయత్నం చేసేటటువంటి నాయకులందరికీ కూడా ఇట్లాంటి పర్యవసానాలు జరుగుతాయని చెప్పుకుని వస్తున్నారు. ఏది ఏమైనా అంబటి రాంబాబు అరెస్టుకు భయపడనని చెబుతూనే జడ్జి గారి ముందు ఏడ్చినంత పనిచేశారు. అయితే ఇది ఇక్కడికి కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఓడిపోయిన బాధలో ఉన్నారు, మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు, ఇలా రెచ్చగొట్టినప్పుడు మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ రెచ్చిపోవద్దు, మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు, ఈ విషయంలో ఎవరిని నేను వదిలిపెట్టను అని కరాఖండిగా చెప్తున్నారు. అందులోని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటని తూచా తప్పకుండా అవలంబించే వ్యక్తి. ఇంకొక విషయం ఏంటి అని అంటే, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు, అదే శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి ఒక్కరూ కూడా పక్క పార్టీ, వైసీపీ పార్టీ ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ రెచ్చగొట్టింది అని అంటే మీరు రెచ్చిపోవద్దు, సంయమనం పాటించండి, ఇటువంటి విషయాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళండి అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయం ఉందో, ఈ లడ్డు విషయంపై ఫ్లెక్సీలు అనంతపురం జిల్లాలో వెలిసాయో, అంటే వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి దురాఘాతాలను ఫ్లెక్సీ ద్వారా ఎండగట్టారు. మరి కల్తీ నెయ్యిని ఉపయోగించి 68 లక్షల లీటర్ల లేదా 68 లక్షల కేజీల నెయ్యిని మరి క్రియేట్ చేశారు. అంటే అది నెయ్యి కాదు, వివిధ రకాలైన రసాయనాలను పామాయిల్లో కలిపి ఒక నెయ్యిగా క్రియేట్ చేశారు. మరి ఇటువంటి కల్తీ నెయ్యిని తీసుకుని వచ్చి కొన్ని లక్షల లడ్డూలు తయారు చేసి మరి భక్తులకి పంచి భక్తుల మనోభావాల మీద దెబ్బ తీశారు, మనోభావాలను దెబ్బ కొట్టారు అనేసి ఒక ఫ్లెక్సీ వెలియడం, ఆ ఫ్లెక్సీ మా మనోభావాలను దెబ్బతీస్తుంది అనేసి అంబటి రాంబాబు గారు రోడ్ల మీదకి రావడం, ఆ తర్వాత పర్యవసానంలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, మరి నోటి అదుపు లేకుండా అట్లా తిట్టి ఇప్పుడు జైలు పాలవడం జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడికి కట్ చేస్తే సజ్జల వారి తెర మీదకి వచ్చారు, ఒక రకమైన మాట చెప్పుకుని వచ్చారు. రాష్ట్రంలో నియంతృత్వ పరిపాలన కొనసాగుతుంది, చంద్రబాబు నాయుడు గారికి మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, మా పార్టీ అధికారంలోకి రాగానే ఒక్కొక్కరిని తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తాం, గుర్తుపెట్టుకోండి, లోకేష్ ఆదేశాలతో అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయి, అలాగే లడ్డు అంశంలో దొరికిపోవడంతో సిబిఐని ఇలా చేస్తున్నారని చెప్పారు. ఎవరు దొరికిపోయారు? లడ్డు అంశంలో దొరికిపోయింది ఎవరు? కల్తీ నెయ్యి తయారు చేసింది ఎవరు? అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి టెండర్లన్నింటినీ మానేసి మరి చిన్న బోలేబాబా లాంటి ఆ డైరీలు తెర మీదకి తీసుకొచ్చింది ఎవరు? అలాగే 68 లక్షల కేజీల కల్తీ నెయ్యిని తయారు చేసింది ఎవరు?
232 కోట్ల రూపాయలు రమారమీగా ఉన్నటువంటి డబ్బులన్నింటినీ వెనకేసింది ఎవరు? ఎవరు పిఏ కేజీ నెయ్యికి 30 రూపాయల కమిషన్ అడిగింది? ఇదంతా వైసీపీ వాళ్ళు కాదా? ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వాడుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు మరి లడ్డూను కల్తీ చేయాలని చెప్పారా? మరి కల్తీ చేసినటువంటి వాళ్ళు ఎవరు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వాడుకున్నారు? ఈ కల్తీ నెయ్యిని ఇప్పటికింకా సిట్టు జంతు కొవ్వు అని మీరు అంటున్నారు. బాబు, టీటీడీ దేవస్థానంలో లడ్డూల తయారీకి వాడినటువంటి నెయ్యి అంతా కల్తీది అని సిట్టు చెప్తున్నప్పుడు జంతువుల కొవ్వు కలవలేదు అని పక్కదారిని పట్టించడం ఎంతవరకు సబబు? అయితే ఈ విషయాన్ని ఇక్కడ కట్ చేస్తే సజ్జల వారు వాళ్ళ పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారిని మేము అరెస్టు చేయించి మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రజాస్పందన ఏ విధంగా ఉంటుంది అనేది మనం కూలానుకుషంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం మాట్లాడిస్తూ పోతున్నాము, మాట్లాడిస్తూ పోవడం వల్ల ప్రజలు చూడడం లేదు అని అనుకుంటే మాత్రం మళ్ళా 11 సీట్లలో ఒక సీటు కూడా రాకుండా పోయే ఛాన్స్ అయితే ఉంది. అయితే సజ్జల వారు ఎప్పుడైతే ఈ వార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారో వెంటనే సోషల్ మీడియాలో నెటిజన్స్ అందరూ కూడా యాక్టివ్ అయిపోయారు. నెటిజన్స్ అందరూ కూడా ఫామ్లోకి వచ్చేశారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పెట్టినటువంటి కామెంట్స్, వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఒకసారి చూద్దాం. ఒరేయ్, నువ్వు నాకు అసలు కనపడకు, మీ పరిపాలన అమ్మోరు మూవీలో ఒక సీను గుర్తుకొస్తుంది. ఒక ఇంట్లో రామిరెడ్డి మంత్రికుడు క్యారెక్టరు ఉన్నంత వరకు ఎర్రగా ఉంటుంది, అమ్మోరు రాగానే పసుపుగా మారుతుంది. ఇప్పుడు ఏపీని చూస్తే అలానే అనిపిస్తుంది. గత 5 ఏళ్ళు జీవోత్సవంలా తయారు చేశారు కదరా చెత్తనా అని పెట్టాడు. అంటే ఇంక తర్వాత తిట్లు పెట్టుకోమని. ఇది ఒక సోదరుడు పెట్టినటువంటి మెసేజ్. నెక్స్ట్, ఇప్పుడు మీరు తీసుకుంటున్నది రిటర్న్ గిఫ్టే కదా, మళ్ళా నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇస్తావు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, అందుకని మీ నాయకులు లోపలేస్తున్నారు, ఇది మీకు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పింది. ఇంకొకటి, 2029కి మీరు మీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది, ముందు అది చూసుకో. నెక్స్ట్, నీకుంటుంది త్వరలో సినిమా, నీకు చూపిస్తాము సజ్జు అని పెట్టారు. ఇంకోటి, రాష్ట్రాన్ని దొంగల్లా దోచుకున్న చరిత్ర మీ పార్టీది, అందుకే 11 దగ్గర మిమ్మల్ని ఉంచారు మన ప్రజలు, ఇక మీ దగ్గర ఏముందిలే ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్కి అని ఇంకొక కామెంట్. ఒక పిల్లనిచ్చి పెళ్లి చేస్తే వాడు ఇంకొకటికి అప్పచెప్పినట్లు జగన్కి సీఎం అని 151 సీట్లు ఓట్లేసి మేమిస్తే అతడేమో చీమ చిట్టుకుమన్నా సజ్జలకు సీఎం పదవి ఇచ్చేశాడు. ఇది మనం గమనించాలి. నిజంగా రాష్ట్రంలో దేన్ని ప్రశ్నించాలన్నా, రాష్ట్రంలో ఏది చెయ్యాలన్నా, రాష్ట్రంలో ఏ అభివృద్ధిని ఎక్కడ ఏ విధంగా అభివృద్ధి ఎక్కడ ఏడ్చిందిలేండి, ఎక్కడ ఏది చేయాలన్నా సజ్జల వారు తెర మీదకి వస్తారు. అంటే ఏదైనా ఒక డిపార్ట్మెంట్కి లేదా ఆయా శాఖ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టడం మనం ఎప్పుడైనా చూస్తుంటాం. అంటే హోంశాఖకి సంబంధించింది పోలీసు భద్రతా వ్యవస్థ కానివ్వండి, లేదా లా అండ్ ఆర్డర్ గురించి కానివ్వండి, హోంమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టడం మనం చూసాం. అలాగే పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఏవైనా ఉంటే ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి రావడం చూసాం. అలాగే ఇరిగేషన్కి సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రికి సంబంధించినటువంటి నీటిపారుదల విషయాలు ఉంటే ఆయా శాఖ మంత్రులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం చూసాం. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు, ఏ మంత్రి ప్రెస్ మీట్లు పెట్టేవారు కాదు. ఓన్లీ సజ్జల వారు రావడం, సజ్జల వారు ఆ ఏ శాఖ అయినా సరే ఆయనే సమాధానం చెప్పడం, ఏ శాఖ గురించి వచ్చినటువంటి ప్రశ్న అయినా సరే ఆయనే తిప్పికొట్టడం, ఇట్లా సకల శాఖ మంత్రిగా వ్యవహరించారు. అందుకనే సజ్జల వారికి ఆ బిరుదు కూడా ఉంది, సకల శాఖ మంత్రి. ఇంకా నువ్వు ఇంకా నిద్రమత్తులో ఉండి కలవరిస్తున్నావు సజ్జల, మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అంధకారంలో ఉండేది, ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలు వెలుగులో బ్రతుకుతున్నారు, ఏముందిలే ఇక పడుకో అంటే మీరు మాట్లాడిస్తున్నాం అంటే సరిపోదు. ప్రజలు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకుంటున్నారు, మీ మాటలకి వాళ్ళు ఏ విధంగా దృష్టిలో ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతున్నారు అన్నది కూడా అర్థం చేసుకోండి. నెక్స్ట్, వైసీపీ పార్టీ అంటేనే గూండాలు, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి, మర్డర్ చేసి ఇళ్లకు పార్సిల్ చేసేవాళ్ళు, బట్టలు ఓడదీసి వీడియోలు పెట్టేవాళ్ళు, గంట అరగంట అని అమ్మాయిల్ని ఏడిపించేవాళ్ళు, అక్కని ఏడిపిస్తున్నారని ఒక పిల్లవాడు అడిగినందుకు పెట్రోల్ పోసి కాల్చి వాళ్ళు బోషు డీకే అన్నందుకు ఒక టీడీపీ కార్యకర్త ఇంటి మీదకి వెళ్ళి ఇల్లంతా ధ్వంసం చేసిన వాళ్ళు, వాళ్ళ భార్యా పిల్లలను భయభ్రాంతులను చేసి ఇరకాటం, ఇంకా బోలెడు ఉన్నాయి, మర్చిపోయావా అంటే ఒకవేళ ఇలా చూపించగానే మిగిలిన 3 వేళ్ళు మనల్ని చూపిస్తున్నట్టు మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఏమైతే చేశామో ఇప్పుడు మనం ఏదైతే శుద్ధపూస కవర్లు చెబుతున్నామో వీటన్నిటినీ కూడా ప్రజలు మర్చిపోరు. యూట్యూబ్లో ఏదైనా ఒక వీడియో పెడితే 100 సంవత్సరాలు ఉంటుంది అని, అలాగా
ప్రజల దృష్టిలో చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ప్రశ్నించాలి అని అంటే ఇదిగో ఇటువంటి సందర్భాల్లోనే బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా నేను ఓన్గా చదివేస్తున్నాను. వీటిని ఇక్కడ నా పక్కన కూడా నేను డిస్ప్లే చేస్తాను. ప్రతిదీ నేను చదివినప్పుడు ప్రతి మెసేజ్ నేను మీకు డిస్ప్లే చేస్తాను, మీరు కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్, సజ్జలకి విశ్వాసం ఎక్కువ అనుకుంటా, 2029లో మేము వచ్చేస్తామని పైటకల్లంటున్నాడు. నువ్వు వైసీపీలో ఉన్నంతకాలం వైసీపీ ఎప్పటికీ రాదు. నిజంగా ప్రజలు అనుకుంటున్న మాటే. సజ్జల వారు ఎప్పుడైతే వైసీపీ పగ్గాలను తీసి పక్కన పెట్టి, లేదా జగన్మోహన్ రెడ్డి ఎడంకాలతో సజ్జలను ఎప్పుడైతే తంతాడో వైసీపీ పార్టీ అప్పుడు అధికారంలోకి వస్తుంది అని వైసీపీ పార్టీ నాయకులే అంటున్నమాట. నెక్స్ట్, అసలు వైసీపీ పార్టీ సంకనాగిపోవడానికి మెయిన్ కారణం నువ్వే కదా. మిగతా వాళ్ళ పాత్ర కూడా ఉందనుకో, కానీ ఎక్కువ శాతం నీదే. ఎందుకంటే అడ్డమైన స్క్రిప్ట్లు రాసి ఇవ్వడం, సాక్షి పేపర్లో టీవీలో అడ్డమైన తప్పుడు న్యూస్లు చదివించడం, అన్ని శాఖలు నువ్వే నడిపించడం, ఇందుకు కదా వైసీపీ మట్టం అయిపోవడానికి కారణం. కనీసం వైసీపీ పార్టీకి డిపాజిట్లు అన్నా దక్కేవి. నా మాట విని అయిపో నువ్వు. ఇదొక మిత్రుడు పెట్టాడు. నెక్స్ట్, వచ్చాడండి అబద్ధాల పుట్ట. తిరుమల లడ్డు విషయంలో ఎవరు దొరికిపోయారా? కల్తీని తయారు చేసి దొరికిపోయి చంద్రబాబు దొరికిపోయాడు అంటావు ఏంటి? నీ ప్రభుత్వ హయాంలో పోలీసులను దగ్గర పెట్టి మరీ టీడీపీ నాయకుల్ని కార్యకర్తలను అరెస్ట్ చేయించి, టీడీపీ నాయకులు ఇళ్లపైన పోలీసులతోనే గంజాయి మందు బాటిల్స్ పెట్టించి అరెస్టులు చేయించలేదా? చేయించిన నువ్వే మర్చిపోతే ఎట్లా? నీకు అసలు సిగ్గు అనేది లేదురా. నువ్వు తినేది అన్నమేనా? ఇది ఇంకొక మిత్రుడు సోషల్ మీడియాలో పెట్టినటువంటి మెసేజ్. నెక్స్ట్, అలాగే అసలు నీ వల్ల కాదా మీ పార్టీ పోయింది, మీ వల్లే కదా అట. అలాగే మీలాంటి సైకో నా కొడుకులు ఎప్పుడు వాడికి రిటర్న్ గిఫ్ట్, వీడికి రిటర్న్ గిఫ్ట్ అనే ఆలోచనలే తప్ప రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది లేదు. అందుకే జనాలు మీ మీద విసిగెత్తి మూలను పెట్టారు. తర్వాత, ఓరి నీ అమ్మ బడవా, ఏంది లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యికి బదులు రసాయనాలు వాడారు చెప్తే మళ్ళీ అడ్డంగా దొరకడం ఏంటి? మీరు మారర్రా. వాడేమో నోటుకొచ్చినట్లు వాగి జైలెక్తే, వీడేమో ఓదార్చడం నేను ఎక్కడా చూడలేదు. దొంగే మళ్ళీ దొంగ అని అరవడం. చీచి. ఒక్కటి పాజిటివ్ మెసేజ్ రాలేదు. ఒక్కటి నిజంగా సజ్జల వారు మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేద్దాం అన్న మెసేజ్ ఒక్కట్లేదు. నెక్స్ట్, నువ్వు వైసీపీ ఉన్నంత వరకు మాకు ఏ ఇబ్బంది లేదట. అంటే వైసీపీలో నువ్వు ఉన్నంత వరకు వైసీపీ రాదు అని దీని అర్థం. ఇంకా, ఒరే సన్నాసి, నీ కక్షలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి మేము ఇక్కడ లేము, ఓట్లు వేయడానికి. రాష్ట్రం కోసం, ప్రజలు మంచిగా చూసుకునే ప్రభుత్వం కోసం ఓటు వేస్తాము. వైసీపీ వాళ్ళు మాట్లాడే బూతులు, చేసే చెత్త పనులు లోకేష్ చంద్రబాబును పట్టించుకోవట్లం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, పట్టించుకునేది కార్యకర్తలే. చూసారా? ఇవన్నీ నేను స్క్రీన్ షాట్స్ తీసి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు చూడండి. నెక్స్ట్ టైం మీరు పదవిలోకి వచ్చినప్పుడు ఎంత మాత్రం రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారో చూస్తాం. ఇది వరకు చూసాం కదా, ఇప్పుడు ఎలా చేస్తారో, ఎటువంటి ప్లాన్లు వేస్తారో. నెక్స్ట్, చాలామంది రైతులకు, మధ్యతరగతి కుటుంబాలకు డబ్బులు ఎగ్గొట్టి 300 కోట్లు సంపాదించుకున్నాడు. కొత్త చెరువు సూరి అని, అదే దాల్మిల్ సూరి కొత్త చెరువు పుట్టపర్తి జిల్లా అనంతపురం దగ్గర వాడికి ఇంతవరకు ఏ శిక్ష పడలేదు. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నిద్రపోతుందా, లేక ఎవరి దగ్గర డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచన చేస్తుందా? ఇది అనంతపురం నుంచి వచ్చినటువంటి మెసేజు. ఇది కూడా నేను మీకు అక్కడ పెడతాను స్క్రీన్ షాట్లోను, చూడండి. ఇలా ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి మెసేజ్లు ఇవన్నీ కూడా ఎంత దారుణమైన విషయం అంటే, సజ్జల గారు పుసుకును మాట అనేశారు, చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాం, వెంటనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో వేసేస్తాం అని. ఏది ఏమైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మనం ప్రజల్లోకి వెళుతున్నాయి ఈ మాటలన్నీ. ప్రజల్లోకి వెళుతున్నప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ప్రజల దృష్టిల్లో ఏ విధంగా ఉంది, అలాగే ప్రజలు మన పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, మన పార్టీ గురించి అనుకున్న తర్వాత మన నాయకుల గురించి ఏమనుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు కదా ఇది అన్యాక్రాంతం అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం గమనించుకోవాలి సజ్జల గారు. అలాగే మనం మాట్లాడిస్తున్నాం కదా అని అనుకుంటే ఇది సినిమా కాదు. ఎందుకు అని అంటే, హీరోని విలన్ కొట్టగానే ప్రేక్షకులందరూ ఒకటైపోయి విలన్ గాడు చచ్చిపోవాలని కోరుకోవడానికి ఇది సినిమా కాదు. ఎందుకు అని అంటే ఇది రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే, ఏదైనా మనం ఒక పని రాజకీయ నాయకుడిగా ఉండి చేస్తే జీవితాంతం, ముఖ్యంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఇప్పటికొచ్చి ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆయన తీసుకొచ్చినటువంటి ప్రజా సంక్షేమం కానివ్వండి, ప్రతిదీ మీరు అవలంబిస్తున్నదే, ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు అవలంబిస్తున్నదే. ఆ విధంగా ప్రజల దృష్టిలో నాటుకుపోవాలి. మనం ఏ అభివృద్ధి చేసామో ఆ అభివృద్ధి ప్రజల పక్షాన నిలబడాలి.
అప్పుడు మన పార్టీ ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది, ప్రజల్లో ఎన్ని యుగాలైనా ఉంటుంది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడేటప్పుడు ఇన్నాళ్ళు మీడియాలోకి వెళ్ళాలి అని అనుకుంటే కొన్ని రోజుల సమయం పట్టేది, దాని నుంచి ఫలితం ఆశించాలంటే కొన్ని వారాల సమయం పట్టేది. ఇప్పుడు అంతా కూడా మినిట్ టు మినిట్ మీరు ఇలా మాట్లాడారో లేదో అలా సోషల్ మీడియాలో ఏకేస్తున్నారు. మిమ్మల్ని ఎలా ఏకుతున్నారు అనేది కింద మీరు మెసేజ్ల్లో చూసుకుంటే మీ ప్రవర్తన ఎలా ఉంది, మీ పార్టీ ప్రవర్తన ఎలా ఉంది, ప్రజల్లో సింపతి ఎలా ఉంది, మీ పార్టీ పైన ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ మీకు తెలుస్తాయి. దాన్ని బట్టి మీరు నడిస్తే బాగుంటుంది అన్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.